హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నుంచి ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఇది చూసుకుంటే రీసెర్చ్ సెంటర్ ఎమిరాత్ ఆర్సీఐ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే వాళ్ళు విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ విడుదలైన 30 రోజులలో మాత్రం లాస్ట్ డేట్ ఉంటుంది. వారు ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. జూనియర్ రీసెర్చ్ ఫెలోస్ అండ్ రీసెర్చ్ అసోసియేట్ పొజిషన్స్ని ఫిలప్ చేయడానికి అయితే ఈ నోటిఫికేషన్ అయితే వాళ్ళు విడుదల చేశారు. ఇవన్నీ కూడా టెంపరీ పొజిషన్స్ అండి. 2 years వరకు ఉంటుంది. తర్వాత డిపెండింగ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ అండ్ రిక్వైర్మెంట్ బట్టి పెంచడం అనేది కూడా జరుగుతుంది. వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని వివరాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఆపర్చునిటీ ఉన్నవారు మాత్రం డిఆర్డిఓ లాంటి సంస్థలో మాత్రం క్వాలిఫికేషన్ ఉన్నవారు మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. ఎందుకంటే ఈ ఎక్స్పీరియన్స్ అనేది కూడా కౌంట్ అవుతుంది. టెంపరీ అయినా కానీ ఇది మీకు అయితే ఖచ్చితంగా కౌంట్ అవుతుంది. ఇక రీసెర్చ్ అసోసియేట్ సంబంధించినటువంటి రిక్వైర్మెంట్ చూసుకుంటే 2 పొజిషన్స్ అయితే ఉన్నాయండి. దీంట్లో వచ్చేసి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సిఎస్సి, మెకానికల్ అండ్ ఫిజిక్స్ చేసిన వారు ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోస్కి అయితే సంబంధించి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్ కమ్యూనికేషన్లో 5 పొజిషన్స్ ఉన్నాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో 3 పొజిషన్స్ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన వారికి 2 పొజిషన్, మెకానికల్ ఇంజనీరింగ్ వారికి 5 పొజిషన్, ఏరోనాటికల్ అండ్ ఏరోస్పేస్ వారికి అయితే 2 పొజిషనల్, కెమిస్ట్రీ వారికి 1 పొజిషన్ అండ్ మెటలర్జీ వారికి అయితే 1 పొజిషన్ అయితే ఉంది. ఈ నోటిఫికేషన్ విడుదలైన 30 రోజులలో మాత్రం, అంటే ఈ నోటిఫికేషన్ అయితే 14/8/2026 అయితే రోజు విడుదలైంది. ఇక్కడ నుంచి 30 days వరకు అయితే లాస్ట్ డేట్ ఉంటుంది. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిటింగ్ ఆఫ్ ద అప్లికేషన్. ఇక కావాల్సిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే రీసెర్చ్ అసోసియేట్ వారికి మాత్రం 2 పొజిషన్స్ ఉన్నాయి. ఇందులో వచ్చేసి పిహెచ్డి మెయిన్గా ఉండాలి, లేదు అంటే ఎంటెక్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఎంటెక్ చేసిన వారికి అయితే ఎక్స్పీరియన్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. అది కూడా సిఎస్సి, మెకానికల్, ట్రిపుల్ అండ్ ఈసీఈలో పిహెచ్డి చేసిన వారికి, లేదంటే ఎంటెక్ చేసిన వారైతే ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ రీసెర్చ్ అసోసియేట్ ఫిజిక్స్లో అయితే పిహెచ్డి ఇన్ ఫిజిక్స్ ఫస్ట్ క్లాస్ అండ్ ఎంఎస్సీ ఇన్ ఫిజిక్స్ హ్యావింగ్ 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు మాత్రం ఈ యొక్క పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక జనరల్ కండిషన్స్ ఆఫ్ రీసెర్చ్ అసోసియేట్స్ చూసుకుంటే ఏజ్ లిమిట్ అనేది చూసుకుంటే వీళ్ళకి యాజ్ ఆన్ 1st of August 2026కి క్యాలిక్యులేట్ చేస్తారు. అది 35 years అనేది ఉంటుంది. ఈ పొజిషన్స్కి ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది. యాజ్ పర్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారంగా ఎస్సీ ఎస్టీ వారికి 5 years అండ్ ఓబీసీ వారికి 3 years అనేది ఉంటుంది. అది కూడా గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా. ఇవి ఆఫ్లైన్లోనే మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. వారు నోటిఫికేషన్లో క్లియర్గా అడ్రస్ ఇచ్చారో ఆ అడ్రస్కి మాత్రం మీరు పంపించాల్సి ఉంటుంది. ఇక ఎవరైతే ఆల్రెడీ ఎక్కడైనా పనిచేస్తున్న వారైతే మాత్రం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది మాత్రం ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ అప్పుడు మాత్రం ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ఈ పొజిషన్స్కి మాత్రం ఇంటర్వ్యూ ద్వారానే స్క్రూటినీ చేసిన తర్వాత ఇంటర్వ్యూకి పిలవడం అనేది జరుగుతుంది. ఇంటర్వ్యూకి పిలిచేటప్పుడు మాత్రం ఈమెయిల్ ద్వారా కానీ టెలిఫోన్ ద్వారానే మాత్రమే పిలవడం అనేది జరుగుతుంది. ఇక వారికి వచ్చేసి శాలరీ చూసుకుంటే మాత్రం పేమెంట్ అనేది స్టైఫండ్గా పే చేస్తారు. అది కూడా గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా ఉంటుందండి. ఇక రీసెర్చ్ అసోసియేట్కి అయితే 2 years అనేది వారి యొక్క పొజిషన్ అనేది ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్ ఏదైతే ఉందో దానికైతే రిలవెంట్గా, మెరిట్గా, వర్క్ ఎక్స్పీరియన్స్, పిహెచ్డి థీసిస్ ఇవన్నీ కూడా చూసుకొని ఇంటర్వ్యూకి అనేది పిలవడం అనేది జరుగుతుంది. మీకు ఈ అప్లికేషన్ సంబంధించిన డౌట్స్ ఉంటే మాత్రం ఇక్కడ వారు క్లియర్గా ఇచ్చారు. క్వెరీస్ ఏమైనా ఉండగానే నోటిఫికేషన్లో వారు నెంబర్ ఇచ్చారు, దానికి ఫోన్ చేసి కనుకోవచ్చు. ఇక జూనియర్ రీసెర్చ్ ఫెలోకి అయితే చూసుకుంటే బీఈ బీటెక్ డిగ్రీ చేసిన వారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. బీఈ బీటెక్ చేసిన వారు వ్యాలిడ్ గేట్ స్కోర్ ఉన్నవారు, లేదంటే బీఈ బీటెక్ చేసిన వారు ఇన్ రిలవెంట్ ఫీల్డ్లో ఏవైతే వారు అడిగిన క్వాలిఫికేషన్స్ ఉన్నవారు ఎంఈ ఎంటెక్ ఇన్ రిలవెంట్ ఫీల్డ్లో చేసిన వారైతే పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఎంఎస్సీ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ, ఫిజిక్స్ విత్ వ్యాలిడ్ ఎన్ఈటీ గేట్ ఎస్ఎల్టీ ఉన్నవారైతే మాత్రం ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. జూనియర్ రీసెర్చ్ ఫెలోస్కి వచ్చేసి జనరల్ కండిషన్స్ అనేది చూసుకుంటే సేమ్ ఉన్నాయండి. యాజ్ పర్ రీసెర్చ్ అసోసియేట్స్కి అయితే ఏవైతే ఉన్నాయో అవే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ వీరికైతే ఏజ్ వచ్చేసి 28 years అనేది అప్పర్ ఏజ్ లిమిట్. కానీ గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం అయితే ఎస్సీ ఎస్టీ వారికి 5 years ప్లస్ ఓబీసీ వారికి 3 years అనేది మాత్రం ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇది కూడా ఆఫ్లైన్లోనే ఈ పొజిషన్స్కి వారు ఇచ్చిన అడ్రస్కి మాత్రం పంపించాల్సి ఉంటుంది. ఎవరైతే ఎక్కడైనా వర్క్ చేస్తున్నవారైతే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. స్టైఫండ్ అనేది గవర్నమెంట్ యొక్క నామ్స్ ప్రకారంగా అనేది పేమెంట్ అనేది జరగడం
పేమెంట్ చేస్తారు. తర్వాత సెలక్షన్ ప్రొసీజర్ అనేది కూడా స్క్రూటినీ చేసిన తర్వాత షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ని మాత్రం రిటర్న్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూకి మాత్రం పిలవడం జరుగుతుంది, లేదా రెండింటి కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది 2 years అనేది ప్రోగ్రామ్ ఉంటుంది, లేదంటే డిపెండింగ్ ఆన్ ద పొజిషన్ బట్టేసి పర్ఫార్మెన్స్ని బట్టి మాత్రం పెంచడం అనేది జరుగుతుంది. ఫర్ 1 more yearకి మాత్రం పెంచడం అనేది జరుగుతుంది, లేదంటే ఇంకొక 1 more yearకి మాత్రం పెరగడం అనేది జరుగుతుంది. అండ్ పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ మీద పెంచడం అనేది జరుగుతుంది. ఇక ఏమైనా డౌట్స్ ఉంటే, మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే మాత్రం వారి నెంబర్ ఇచ్చారు, అక్కడికి మీరు కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు. నోటిఫికేషన్ తోటే వారు అప్లికేషన్ ఫామ్ అనేది ఇచ్చారు. ఇది కేవలం ఆఫ్లైన్లో అప్లై చేయాల్సినటువంటి ఫామ్ కాబట్టి మీరు అప్లై చేసేటప్పుడు ఇక్కడ టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. జూనియర్ రీసెర్చ్ ఫెలోగా రీసెర్చ్ అసోసియేట్కి మీరు అప్లై చేస్తున్నారు. టిక్ చేసుకున్న తర్వాత సింపుల్ ఫామ్ అండి. ఈ ఫామ్ని నింపించేసి మీకు దీనికి సంబంధించినటువంటి సపోర్ట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు స్టాపిల్ చేసేసుకొని మీరు పంపించడం జరగాలి. వారి నోటిఫికేషన్లో ఉన్నటువంటి అడ్రస్కి మాత్రం పంపించాల్సి ఉంటుంది. సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోగ్రఫీస్ అవన్నీ పంపించాలి. మీరు పంపించేటప్పుడు ఈ చెక్ లిస్ట్ అనేది మీరు చూసుకొని టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతిదీ ఇదేది పంపిస్తున్నారు చెక్ చేసి అటాచ్మెంట్ చేసేసి అయితే మీరు పంపించండి. ఇక ఫ్రెండ్స్ అండ్ జాబ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేస్తున్నారో వారందరూ కూడా నా తరఫున ఆల్ ద బెస్ట్ అండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, మీకు ఉపయోగం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఎవరికైతే ఈ పొజిషన్స్కి సూటబుల్ సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఉంటే మాత్రం వారికి కూడా షేర్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియో అనేది రీచ్ అయ్యి మిగతా జాబ్ ఆస్పిరెంట్స్ కూడా వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైతే ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అండ్ మోర్ జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మాత్రం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను.